గతంని గుర్తు చేసుకుని ఏడవద్దు. ఎందుకంటే దుఃఖం నుంచి మనం బయటపడడానికే ధ్యానంలోకి వచ్చినాం. లేదు ఈ క్షణం వస్తుంది, దాన్ని అట్లే కూడుకపోకు. అంటే సమస్య తీరుతుంది అన్నట్టు మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు 3 నెలలకు ధ్యానం మీ సమస్యని క్లియర్ అయితే 100% అవుతుంది. ఏ విధంగానన్నా మనకు కల్పిస్తానా, మనకు తిన్నోళ్ళు తినరట, మనకు పెట్టినోళ్ళు పెట్టరట, వేరే రూపకంగా వస్తాయి. మరి నేను చిట్టీలు పెడతా, నేను ఇట్లా అనుకున్నానా, హైదరాబాద్కి వస్తానా, నీకు ధ్యానంకి వస్తానా, అంత విశ్వం ఎట్లా తీసుకొచ్చింది. తూర్పు కూడా పల్లెటూరు అవుతారా, సూర్యాపేట అవుతారా, తూర్పు అట్లా వచ్చినాక కూడా ఇల్లు కడతాం అనుకున్నా. ఇట్లాంటి మొగలు పట్టుకొని మనం ఇల్లు కడతాం. పిల్లల గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, పని చేసుకుంటే బతికేటోళ్ళు. అంటే ఒక ధ్యానము మనకు చెప్తుంది, టైం పడుతుంది, శక్తి కావాలి. శక్తి కూడా మనం అప్పుడు ఆర్యపట్ట మీరే ఉన్నారా, మరి ఎప్పుడు మీ పేరు అంటుంటే వినేది. అవును, బాగా ప్రేమ పడేది అమ్మాయికి, నేను మెచ్చుకునేది, దగ్గర పెట్టుకునేది, అనుభవాలు ఎంత సంతోషపడేది. కొన్ని రోజులు మనకు వస్తుందని ఆశించి చేసుకోవద్దు. ధ్యానం మాత్రం మనం వదిలిపెట్టకుండా చేయాలి. ఏంటంటే మనం ధ్యానం చేస్తే ఆమెకు వచ్చింది నాకు రాలేదన్న భావం కూడా ఉండదు. మన కర్మలు ఎంత తగ్గుతాయి. ఇక అది అది ఆయనే చూసుకుంటాడు. ఇక ఇప్పుడు భగవంతునితో మనం అనుసంధానం అయినాం. ఇప్పుడు భగవంతునితో ఎవరు అనుకున్నాం, ఆయన ఎప్పుడు కావాలో మనకు అది ఇస్తాడు. ఏ రూపకంగా వచ్చేదో తెలియదు. ఎంత వచ్చినాక మీరు ఏ పూజలు ఏం చేయలేదు. నేను అసలు చేసుకునేది అసలు. గృహప్రవేశం అయితే కూడా నేను సత్యనారాయణ నోముకోనంటే మా కోడళ్ళు కొడుకులు అమ్మ మేము నోముకుంటామంటే సరేలే ఓకే అన్న. ఓకే అంటే ఏమైంది, రేపనంగా పొద్దుగాల గృహప్రవేశం నేను నోముకుంటాం అనుకున్నాం. ఇవాళ సాయంత్రం మా పాలలు చచ్చిపోయారు. సత్యనారాయణ ఆగింది కానీ ధ్యానం ఆగలే. ప్రేమనాథ్ సార్ వచ్చిండు, పత్రి మేడం వచ్చింది, ఓపెన్ అయింది. 120 మంది భోజనాలు. ఎన్ని చెప్పాలి, నువ్వెంత ప్యూరిటీగా నమ్మితే అంత. నమ్మినోనికి సొమ్ము లేకపోతే ఇప్పుడు అదే చెప్పిన పత్రిక సార్ అన్నయ్య చెప్పిన, నమ్మడం విశ్వాసం అంతే. నేను మొత్తం శరణాగతి అయిపోయినా. మీరు విన్నారు కాబట్టి, మీరు స్వయంగా చూసి విన్నారు కాబట్టి మీకు నేను శరణాగతి అయిపోయినా అంతే. తండ్రికి నాకు ఏది లేదు, లోకాలు ఇప్పుడు కట్టాల 150 ఎకరాల సార్ చెప్పిండు. ఇప్పుడు విన్నారా, వచ్చింది ఎక్కువ. అంటే 150 ఎకరాలు వచ్చింది అంతే. జేబులో పైసలు నిత్యాన్నదానం, లక్షల మందికి భోజనాలు. ఇప్పుడు కూడా సారు శరీరం వదిలి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు, ఇప్పుడు 3వ సంవత్సరం వస్తుంది. ధ్యానమాచక్రము అద్భుతంగా జరుగుతుంది. రోజు 30-40 వేల మంది ఎక్కువ పెరుగుతుంది. సార్ లేడు కాదు, సార్ అందరిలో ఆత్మలో ఉన్నాడు. ఇప్పుడు పని చేయించుతుండు అందరూ. ఆయన ఒక్కడుంటే శక్తి కన్నా ఇప్పుడు ఆయన పోయినాక విజృంభించింది అన్నట్టు. అది ఇప్పుడు 90 దాకా అనేసరికి ఆయన ఇక్కడ మన తోటి ఉండి చేయించుతుండు. ఆయన లేడు కాదు, ఆయన ఆత్మ ఎక్కడ పోలే ఉన్నది. అది కొద్దిగా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఈ క్లాస్ వినేసరికి 90 దాకా ఉంటాను అన్నాడు, ఎందుకు పోయిండని కొందరు ఆ ప్రశ్న వేస్తారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. అంటే మనం ఎదుగుతుంటే ఆ ప్రశ్నకు జవాబు ఆన్సర్ కరెక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మేము కొన్ని రోజులు చేస్తున్నాం కనుక ఇప్పుడు అంతకుముందు కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు శక్తి మనకు. అది ఎక్కువ అవుతుంది, ఎక్కువ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. ఊరికి ఐదే తపన ఉంటుంది. ఏది పోవాలి, ఎవరికి చెప్పాలి. 24 గంటలు నాకు ఇదే ఉంటుంది. ఎప్పుడు పాంప్లెట్లు రోజుకు 10 మంది కన్నా పాంప్లెట్ ఎందుకును. ఏ ఫంక్షన్ పోయినా కానీ నేను ఫంక్షన్ పోతాను అనుకోను, ధ్యాన ప్రచారానికి పోతుంది అనుకుంటా అని పెట్టుకుని బస్సులలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఇదే పని. ఎందుకండి అప్పుడు చేయని వాళ్ళందరూ ఇప్పుడు నేను అప్పుడు నన్ను ఎక్కిరించిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయినా కానీ రావట్లేదు. చాలా మంది వస్తారు. ఈ సుజాత అని రావట్లేదు, డాక్టర్ ఐమాన్కి అక్కడ అంటే వస్తారు బిడ్డ, అందరూ వస్తారు. టైం కానీ వాళ్ళ కర్మ కూడా ప్రక్షాళన కావాలి. బిడ్డ ఎందుకు మన లెక్క ఒత్తిడి కావాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా ఒత్తిడి అయితే వచ్చినావు, సమస్య లేనప్పుడు ఏమనిపించదు. అన్ని సమస్యలు వచ్చి పడ్డప్పుడు ఎక్కడ దారి లేనప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే అన్ని సమస్యలు పోతాయగా మనశ్శాంతి ఉంటుంది కదా. అప్పుడెప్పుడు చెప్పారు మనం పేపర్ పక్కకేసినాము, ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎత్తుకొని పోదాము అని వస్తారు. అసలు అత్తమ్మ కూడా వాళ్ళు చెప్పేది చేసుకోండి అని చెప్పేది కానీ కూర్చోబెట్టేది ఎక్కడ కూర్చోబెట్టేది మనకు అరగంట కలిసి మనం ఎప్పుడో ఒకసారి వచ్చేది అంత అనిపించి తెలియట్లేదు. ఇల్లు కట్టేటప్పుడు నేను నాకు ఎప్పుడుగా ముగ్గు పోయాలో ఏం తెలియక సార్ దగ్గరికి పోయి, సార్ ఇట్లా ఇల్లు కట్టి పిల్లలు కట్టాలని సార్ని అడిగితే విజయదశమి నాడు మొదలు పెట్టన్నాడు. 1 గంట 2 గంటలు సార్ పక్క కూర్చోబెట్టుకొని నన్ను ధ్యానంలో కూర్చోబెట్టుకొని ఓకే మేడం అని పంపించింది. శక్తి మా ఆయన ఆ ఇల్లు కడితే 1 ఏడాది పట్టింది. ఒక్కరోజు ఇల్లు ఎట్లుంది, ఎంతమంది అయితే ఇల్లు అవుతుంది, ఎంతమంది వర్కర్ పని చేస్తే ఒక్కనాడు రాలేదు. ఇక నేనేమనుకున్నా
ఓహో నేను కట్టే యోగం ఉంది ఆ కర్మ పోయి ఇక ప్రతిదానికి ఇక నేను చేసుకున్న కర్మ మీరు చేయగలన్నట్టు మీరే చేయగలరు అని ఇక మన నెగిటివ్ థాట్ రాకుండా చేస్తే మరి అంత అయిందంటే మామూలు విషయమా. ఆ గురువు నా ద్వారా చేయించిండు, నేను కూడా కాదు ఇప్పుడు, ఆ గురువు నా ద్వారా చేయించాను. మనం నిమిత్త మాత్రమే నేనంటే మళ్ళీ అహంకారమై మళ్ళీ ఎక్కడనో పోతున్నాం. అది కూడా ఎప్పుడు ఎరుక స్థితి ఉండాలి. మన ద్వారా దేవుడు కట్టించిండు. నేనంటే మళ్ళీ ఎక్కువైపోయింది. నేను అంటే ఆత్మ కిందకు వస్తుంది, నేను అంటే మన సొంతంగా అహంకారం కిందకు వస్తుంది. నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది నీకు అర్థం కావాలి. నేను అనే పదం అంటే ఏమని రావాలి, మనము అని రావాలా, ఎట్లా రావాలి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చెప్పినాం అనుకో, నా ద్వారా దేవుడు చేపిస్తాడు, భగవంతుడు చేపిస్తాడు. నేను నేను ఇప్పుడు నాది ఆత్మ కాదు, నాది కాదు గొప్పతనం. అట్లా అలా అంతా మనది. ఎంత సారేమన్నాడు, వసుదైక కుటుంబం అన్నాడు, మిత్రత్వం అన్నాడు, ఏకత్వం అన్నాడు, బుద్ధత్వం. ఇవన్నీ బుద్ధత్వం రావాలంటే ఇవన్నీ తొలగిపోవాలి. నువ్వు ఏకత్వంకి రావాలి, మిత్రత్వం ఉండాలి, లోపటుడు బయట ఉండొద్దు, ప్యూరిటీ ఉండాలి. నీ అత్తనెట చూస్తానో, నీ అమ్మనెట చూస్తానో, నీ భావాలు పోవాలి, అక్కనెట చూస్తానో, ఆడబిడ్డనెట చూస్తానో, ఈ గుణాలు పోవాలి. ఇదే కదా ఆత్మ చూసేది. మనం అంతకుముందు గుళ్ళున్నాడు దేవుడని తప్పులని చేసి ఎలగబడ్డాం. ఇప్పుడు ఇక్కడనే ఉండు, దీన్ని బట్టే నీ రాతట, నీ నోటి మాటే నుదుటి మీద రాత అన్నాడు పత్రిసారి. అంతకుముందు మనం ఇంతే, మనం అడుకొచ్చుకున్నాం, కర్మ పోదనుకున్నాం. ఇప్పుడు పోతుంది, పోయి తీరుతుంది అంతే. ఆ నమ్మకం, విశ్వాసం, నీ ఆలోచన, నీ భావాలు మార్చుకుంటే మాట్లాడు. అంత ఉందమ్మా దీంట్లో అనంతమైన జ్ఞానం ఉంది, శక్తి. మీరు చెప్పడం వల్ల అంటే నాకు కొంచెం మన- ధైర్యం వచ్చింది అన్నట్టు. ఓకే సార్, అందుకే సార్ చెప్పించిండే. నాకు అది మీరు వినాలని ఉండే, నాకు కొంచెం ఇబ్బందులో ఉన్నది ఇట్లా అయిందని కొంచెం గంట వరకే తెలుసు, కానీ ఏందనేది నాకు వినాలనేది ఉండే. మీరు చాలా సాయిబాబా ఊపడ్డాడు, ఒకసారి లక్ష్మీదేవి ఊపడ్డదిగా, అందరూ శక్తులు అంటే నాకు కూడా కనిపించింది, కానీ ఇంకా మనకి ఏమి అనుభవాలు అయితే అంటే శక్తి ఇస్తారు అన్నట్టు, మనకు ధైర్యంగా ఉండడానికి శక్తి. నేనున్నా అన్న ధైర్యం. అంతే కదా. నేను ఆ రోజు అట్లే ధ్యానంలోకి వచ్చినాక నేను రోజు అట్లా తల కోసుకొని ఇట్లా పడుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఇట్లా బ్లెస్సింగ్ ఇచ్చిపోయింది, త్రిశూలం మనసు చెంచలత్వం ఉంది కదా, ఆ చెంచలత్వం నుంచి నిర్మలత్వం రావాలి, నిర్మలత్వం నుంచి నిర్గుణత్వం రావాలి. ఆ రోజు ఇంటనే కూర్చుని ఇక్కడ తిరిగి కూడా రాలేదు. అదే విధ నీకున్న పరిస్థితికి మేమున్నాం, నీకేం కాదు, మేము చూసుకుంటాం, అభయం ఇచ్చిండ్రు. స్టాండ్ లేదన్న ఉంటే పెట్టండి, నీకంతా మంచిది. స్టాండ్ పెడితే అంతే, ఇట్లా పెడితే ఇంకా వస్తాం. ఇట్లా పెడితే అంజలి ఏంటిదన్న? వచ్చింది వస్తాను. ఏమో నాకు తెలియదు. కూర్చొని కూర్చొని మనం క్లాప్స్ అవుతారా? అదే నేను క్లాప్స్ ఇంకా కాలేదు. వేరే చెప్పింది ఆ క్లాస్. నేను మాత్రం వదలకుండా చేసుకోవాలి. ఏ బాధలున్నా రాకుండా ఇంట్లో కూడా చేస్తున్నాయి. నేను పొద్దుగా లేచి 4 లేచి మా పిరిమిళ్ళకి పోయి 3 గంటలు ధ్యానం లేదు. 3:30 లేచి ఊసి తుడిచి దువ్వేసి స్నానం చేసి చేసుకొని వస్తుంది. అంతే. దీన్ని మాత్రం ఒక్కరోజు కూడా అన్నమన్న మానాలి, కానీ ధ్యానాన్ని మానదు. సో మేము జాతి కొడదామన్నారు. అవుతారా? ఎవరి పెళ్ళిళ్ళైనా నేను ధ్యానం అయినాకనే పని చేసుకునేదాన్ని. పెళ్ళిళ్ళు ఉన్నాయని కూడా లేదు, నాకు ఇదే ముఖ్యం. ఇది అయినాకనే అంటే ఒక ఉదయం మనం చేసిన ధ్యానం అంటే మనకు రోజు 24 గంటలు ఉన్నాయి కదా. 24 గంటల ఉదయం మనం 1 గంట అర్ధగంట చేస్తే ఏమైంది, ఈ బయట మనం అందరు ఉంటారు కదా, అక్కడికి పోయినా కానీ మనకు ధైర్యం, తట్టుకునే శక్తి వస్తుంది, సహనం వస్తుంది. ఈ సహనం లేకపోతే వాళ్ళకు మనకు గొడవలు అవుతాయి. ఏంటంటే మనకు ధ్యానం ఉండేసరికి పోనీ అని వదిలేస్తాం. లేకుంటే నువ్వెంతరా అంటే నేనెంత అంటే నువ్వు అంత అయిపోతుంది. ఇక మనం చేసిన సాధన పోద్ది, అంత పోద్ది సార్. అందుకనే సహనం అంటే దేనివల్ల వస్తుంది? ధ్యానం వల్ల. ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయము, నీ శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, నవవిధ ధర్మాలు. మనం ఎప్పటికీ 18 ఆదర్శ సూత్రాలు ఇవి చూసుకుంటూ మందిని కాదు తొంగి చూసేది, నీలోకి నువ్వు పరిశీలించుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తాం. మనం ఇక్కడ కూర్చుంటే ఏమైతే చెట్టుకుని ఎక్కడికో పోద్ది ఆలోచన పాడబడే కోతి లాంటిది మనసు. ఈ మనసును పట్టుకునేది ఎరుక స్థితి ఉండాలి, బాగుండాలి. ఒక్క క్షణంలో ఎక్కడికో పోద్ది, మాయం చేస్తుంది మనం. దాన్ని నువ్వు అధిగమించాలి. ఏదైనా వచ్చినా కానీ, ఎవరన్నా నెగిటివ్ వచ్చినా కానీ, అందరు దైవాలు, అందరు భగవంతులు. సార్ ఏం చెప్పిండు, పక్షులు జంతువులు అన్నిట్లో ఆత్మే ఉంది, శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అని చెప్తాడు. మరి అట్ల నుంచే మనం వచ్చినాం. మరి 84 లక్షల జీవరాశి తర్వాత మానవ జన్మ వచ్చినాం. మరి వాటిని మనం ప్రేమించుకోవాలి. అవి లేని మానవ జన్మ లేనే లేదట.
మనం ఏం చేస్తున్నాం వాటిని పెంచపరిచి కోసుకొని తింటే మరి ఆ కర్మలు మన రాకుండా ఏమైతే మన రాదు. అందుకనే ఈ నొప్పులు బాధలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎంత బాధపడ్డాయి? అవి ఏం తింటున్నాయి? ఆకులు అలా తినో కొండలు ఎక్కుతున్నాయి, ఆడి తినో మనం మంచాలు ఎక్కుతాం. చూడు మరి అవి తింటే ఏం బలం ఉంటుంది? అది ఆకులు తిన్నదేనా? ఆ మేకను తింటే మన బలం ఏడుతుంది? ఒక్క మన గుర్ర పని చేస్తుందా? అంతే. ఇక మనకు పెద్దోళ్ళు చెప్పి నాటకపోయినాయి బిడ్డ. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఏంటంటే నిన్ను నువ్వు పరిశీలించుకొని, అవును కదా వాళ్ళు ఎంతో ఒక్క గొర్రె పడ్డది అన్ని గొర్రెలు పడతాయి. ఇప్పుడు ఏమైతే కొంచెం వికసిస్తుంది మన బుద్ధి అనేది, వికసించి అమ్మ అవును కదా అది ఆకులే తింటే కదా మరి దాని గురించి మనం ఎన్ని రోజు ఎంత తప్పు చేసినా సారీ బిడ్డ అంటే ఎలా చేసినా నేను ఎంతోమందికి ధ్యానం చెప్తా, శాకాహారిగా మారుస్తా, వాళ్ళందరినీ నేను మారుస్తా తిన్నందుకు, నా తప్పు నేను క్షమించుకున్నా, నేను ఎంతోమంది శాకాహారులు చేస్తా అంటే నీ కర్మ తప్పున పోతే నువ్వు చెప్పాలి, ధ్యానం చెప్పాలి. నువ్వు ఎంత చెప్తే నువ్వు అంత తొందరగా పోతాయి మన కర్మలు. ఎందుకంటే మనం ఏడుగంత కర్మలు ఉన్నాయి, ఏళ్ళకంతా ధ్యానం చేస్తాను. ఏడ సరిపోతుంది నీకు? తెచ్చుకుందో షాటెడు మనం చేసేదని చెప్తారా? దాని దగ్గర ధ్యానం ఉండాలి. ధ్యానము, సజ్జన సాంగత్యం, దానము, ధర్మము, గుణము సార్ చెప్పిన అన్నీ ఉన్నప్పుడే తొందరగా ఎదుగుతాం.